వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జియోని తుంగలో తొక్కి ప్రభుత్వ నిబంధనలను కూడా తుంగలో తొక్కి కోళ్ల వ్యర్థాలని చేపల చెరువులకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నటువంటి ఈ అక్రమ రవాణా, కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణాని అధికారులు సైతం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అంటూ కొన్ని పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చే ఈ వార్తని. ఇది చాలా దారుణం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక చేపల చెరువులకి విజయవాడ నుంచి కోళ్ల వ్యర్థాలు పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా రవాణా సాగుతున్నాయి. ఆ కోళ్ల వ్యర్థాలు తిని పెరిగిన చేపలను ప్రజలు తింటే చాలా ప్రమాదం. నదుల్లో పట్టినవి, సముద్రంలో పట్టిన చేపలు తింటే ప్రమాదం లేదు, కానీ ఈ కోళ్ల వ్యర్థాలతో పెరిగినటువంటి చేపలు ఆ చేపల చెరువుల్లో వేసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు సరైన చర్యలు చేపట్టట్లేదు అంటే, చాలా ఆ ఏరియా, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి చేపల చెరువులు చాలా వరకు కూటమి ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉన్నాయి అనేటువంటిది కూడా వినిపిస్తున్నటువంటి వార్తలు. మరి ఏది ఏమైనా కూడా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నటువంటి ఈ దారుణమైన వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం వెంటనే అని రాజకీయ పండితులు, రాజకీయ విమర్శకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.